నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. మీరు ఎప్పుడైనా రాష్ట్ర సచివాలయంలో అడుగు పెట్టారా? పోనీ అక్కడ ఉద్యోగం వస్తే వద్దంటారా? ఈ ఆశలన్నీ కల్పించే ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న పలువురికి ఫోన్ స్టేటస్ ద్వారా ఆశ కల్పించారు. 10 పరకా కాదు, ఏకంగా 50 లక్షలు వసూలు చేసిన ముఠాను విజయనగరం 1 టౌన్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రసన్న కుమార్లు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను తెలియజేశారు. విజయనగరం, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, జంగారెడ్డిగూడెం, విజయనగరం జిల్లాల నుంచి ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న 6 నుంచి ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 8 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారు ఆ గ్యాంగ్. ఫేక్ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్లు, ఐడి కార్డులు ఇప్పించారు. అలాగే రాష్ట్ర సచివాలయం వెలగపూడికి తీసుకెళ్లి ఆ గ్యాంగ్ లో ముఖ్యమైన వ్యక్తి సుజిత్ తనకు అందరూ పరిచయమేనంటూ అక్కడే వారం రోజులు ఉంచి భోజనాలు పెట్టించి మరీ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పించడంతో ఇక ఉద్యోగాలు వచ్చేశాయని వీళ్లంతా ధీమాగా ఉన్నారు. తీరా అపాయింట్మెంట్ లో ఉన్న అడ్రస్ ను సంప్రదిస్తే డబ్బులిచ్చిన వాళ్లను వెళ్లి విచారించండి అనటంతో లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముఠాలో విజయనగరంకు చెందిన మహేష్, జంగారెడ్డిగూడెంకు చెందిన రోబిన్, ఏలూరుకు చెందిన జాన్, యాకోబ్లను అరెస్ట్ చేశామని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ప్రధాన నిందితుడు విజయనగరం ప్రదీప్ నగర్ కు చెందిన సుజిత్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడన్నారు. 22/2/2025 ఈ సిరికి వినోద్ అని ఒక కుర్రోడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్టు ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము అవుట్సోర్సింగ్ జాబ్స్, రికార్డ్ అసిస్టెంట్స్, హెల్పర్స్, జూనియర్ క్లర్క్స్ ఇస్తామని దాని మీద డబ్బులు తీసుకోవడం జరిగింది. డబ్బులు అయితే తీసుకున్నారు కానీ జాబ్స్ ఇప్పించలేదు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మన 1 టౌన్ సిఏ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ మన లక్ష్మీ ప్రసన్న గారికి ఎంట్రస్ట్ చేశారు. అయితే ఇందులో ఎక్యూజ్డ్ సుజిత్ అనే ఒక ఆయన ఉన్నాడు, విజయనగరం సంబంధించిన అతను. వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాడు. ఏం స్టేటస్ పెట్టాడంటే, అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇప్పిస్తాం, మీరు అప్రోచ్ అవ్వండి. దాని మీదట విజయనగరం ప్లస్ ఏలూరు, గుంటూరు ఈ రేంజ్లో మన ఈ జిల్లాలకు సంబంధించిన ఒక 7 వ్యక్తులు ఇతనికి అప్రోచ్ అవ్వడం జరిగింది. వినోద్కి సుమారు 53 లక్షల రూపాయలు ఇచ్చారు. కొంత ఆన్లైన్ పేమెంట్, కొంత ఆఫ్లైన్ పేమెంట్. ఇదంతా కూడా 2024-23లో జరిగింది. వీళ్ళు ఏంటంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారు ముద్దాయిలు. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్స్ అని, జూనియర్ అసిస్టెంట్స్ అని, ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుంటూ మోసం అని తెలిసింది. దీని మీదట లక్ష్మీ ప్రసన్న ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడికి జంగారెడ్డిగూడెము, ఏలూరు ఇవన్నీ తిరిగారు. ఇన్ఫర్మేషన్ మీద నిన్న 6వ తారీఖున రైల్వే స్టేషన్ దగ్గర 4 ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ 4 ముద్దాయిల పేర్లు ఏంటంటే చక్కా మహేష్, నర్నాబ్ చేతన్, రుబిన్ కుమారు, గుంటూరు జాను, కలప యాకూబ్. వీళ్ళందరి దగ్గర నుంచి 6 lakhs రికవర్ అయ్యింది. ఇంకా 4 ముద్దాయిలను మేము హైదరాబాద్ ఆ ఏరియాలో అరెస్ట్ చేయవలసి ఉంది. ఇంకొక ముద్దాయి, మెయిన్ ముద్దాయి కూడా ఆడు హాస్పిటల్లో బెడ్ రిడన్ అయి ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ చేయాలి. ఇంకా మేము 5 వరకు అరెస్ట్ చేయాలి. క్యాష్ కూడా రికవరీ చేయాలి. వీళ్ళు కొంతవరకు క్యాష్ ఖర్చు పెట్టేశారు, జల్సాలు చేసుకున్నారు. అవి కూడా ఈ క్యాష్ అంతా రికవరీ చేయవలసి ఉంది. ఈ చీటింగ్ కేసులో మన 1 టౌన్ సిఐ శ్రీనివాస్ గారు, అలాగే లక్ష్మీ ప్రసన్న ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ బట్టి
ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఎస్పీ గారు కూడా మెరిట్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మిగతా స్టాఫ్ను కూడా మేము అభినందిస్తున్నాం.